హాయ్, వెల్కమ్ టు శ్రీలూస్ కిచెన్ హబ్. ఎప్పుడైనా టమాటోలు చౌకగా దొరికినప్పుడు ఇలా ఒకసారి ఈ జామ్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను కేజీన్నర టమాటోలతో చేస్తున్నానండి. సో ఫస్ట్ టమాటోలను బాగా కడుక్కొని ప్రెషర్ కుక్కర్లో పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ అంతా పోయాక తీసి చూస్తే చూడండి ఇలా సాఫ్ట్గా అయ్యున్నాయి. పొట్టు వాటంతట వాటే ఊడిపోయి వచ్చి ఉంటాయి అన్నమాట. సో ఇంతవరకు ఉడికితే మనకి సరిపోతుంది. తర్వాత ఇవి ఇలా గరిటెతోని ఒక చిల్లుల గిన్నెలో వేసుకొని నీళ్ళంతా కారిపోయే వరకు అలాగే ఉంచండి. కొంచెం చల్లగా అయిపోవాలి, మొత్తం మిక్సీ పట్టుకోవాలి కాబట్టి. సో ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టంతా తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోండి. అలా అన్నీ వేసుకున్న తర్వాత మెత్తని పేస్ట్గా మిక్సీ పట్టుకోండి. చూడండి ఇలా సాఫ్ట్గా అయిపోవాలన్నమాట. చూసారా, టమాటో ప్యూరీ రెడీగా ఉంది కదా. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ప్యూరీ మొత్తం వేసేసుకోవాలి. వాటర్ ఏ మాత్రం యాడ్ చేయొద్దండి, నిల్వ ఉండదు. అందుకని ఆ టమాటో ప్యూరీతోనే చేయాలి. కేజీన్నర టమాటోస్కి నేను 1/2 కేజీ షుగర్ వేసానండి. మీరు మీ స్వీట్నెస్కి తగ్గట్టు వేసుకోండి, కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. అలా దగ్గర పడిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఎలా తెలుస్తుందంటే అయ్యిందని ఇలా ప్లేట్ మీద వేస్తే ఇలా స్లోగా జారాలన్నమాట. సో మనకు జామ్ అయిపోయినట్టే. చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుంది. ఇది బ్రెడ్ కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుందండి టేస్ట్. సో ఇది తప్పకుండా ట్రై చేయండి. ఎంతో సింపుల్ కదా. మనకి బయట దొరికేవి చాలా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, చాలా కలర్స్ ఉంటాయి. ఇందులో నేను ఏ మాత్రం కలర్ యాడ్ చేయలేదు. ఓన్లీ షుగర్, టమాటోస్ తప్ప ఇందులో ఏవి లేవండి. ఇలాచీ పొడి మాత్రం జస్ట్ ఫ్లేవర్ కోసం, మంచి ఫ్లేవర్ వస్తుందని వేసాను అంతే. 3 పదార్థాలతోని ఈజీగా ఇంట్లో జామ్ చేసుకోవచ్చండి. ఇది బెల్లంతో కూడా చేసుకోవచ్చు, కానీ ఇంత టేస్టీగా ఉండదు. షుగర్తో చేస్తాం కాబట్టి ఎప్పుడో ఒకసారి చేసుకుంటే ప్రాబ్లం లేదు. సో ఇది తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలకి చాలా చాలా నచ్చుతుంది. నేను చేసిన ఈ జామ్ మీకు నచ్చుతుందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.